దేవుని నామమున ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. నాకు తెలిసిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు, ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ నలుగురు స్నేహితులు ఎట్లా అంటే ఎప్పుడు కలిసి తిరిగేవాళ్ళు. వారి మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ నలుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఇంకొక వ్యక్తి మీద బాగా కోపం ఉండేది, ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే వీరు నలుగురు కలిసి బాగా త్రాగినారు. అయితే ఈ వ్యక్తికి తాగుడు అలవాటు లేదు, నలుగురిలో ఉన్న ఒక వ్యక్తికి. అయితే వాళ్ళు ముగ్గురు అనుకున్నారు, మన మాట వీడు వినట్లేదు, మన ముగ్గురిని సమాజం ఒక రకంగా చూస్తుంది, వీనొక్కరిని వేరుగా చూస్తుంది, కాబట్టి వీని చంపేద్దామని చెప్పేసి ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు, ప్రేమ దేవుని బిడ్డలారా. వీరు ముగ్గురు బాగా తాకిన తర్వాత ఆ వ్యక్తితో వద్దు అనగగుటంగా ఆయనను ఫోర్స్గా తాపి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళినారు. అయితే ఏం చేసినారో తెలుసా, ఒక అడవిలో ఒక నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్ళి వీళ్ళు తాగి ఆ వ్యక్తిని చంపి అక్కడ పూడ్చి పాతి పెట్టినారు, ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత పేపర్కు న్యూస్ రావడం జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు నా హృదయం ఎంతగానో కదిలించబడ్డది. మరి ఆ సంఘటన యొక్క మర్డర్ ఎట్లా బయటపడ్డది అంటే, ఈ చంపిన వ్యక్తులే ఇంట్లో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు తమ బిడ్డలు విని అది ఏం చేసినారంటే పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఎట్లా మర్డర్ చేసినారంటే, మరి వీళ్ళు నలుగురు కలిసి ఆ వ్యక్తి మా మాటకు లోబడలేదు, మా ఫ్రెండ్స్ అన్నప్పుడు మేము కలిసి ఉండాలి కదా, మాకున్న అలవాట్లు ఆయనకు లేవని ఆయన చంపేసినామని వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చినారు, ప్రేమ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ లోక సంబంధమైన స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఈ లోక సంబంధమైన చెడుకు బానిసలు కావడానికి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులతో సావాసాన్ని కలిగి ఉంటున్నారు. కానీ ఆ చెడును తొలగించే నిజమైన స్నేహితుడిని ఈ మనుషులు ఇష్టపడట్లేదండి. నిజంగా యేసుప్రభుల వారు నిజమైన స్నేహితుడు, బైబిల్ ఉంటుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వీళ్ళ స్నేహితుడైన లాజరు చనిపోయినాడని విన్నప్పుడు తన శిష్యులతో అంటాడు, మన స్నేహితుడైన లాజరు చనిపోయినాడు, ఆయన మోలుకొల్ప వెళ్దాం పదండి అన్నప్పుడు దిదుమైన తోమంటున్నాడు, మనం రాళ్ళతో కొట్టి వాళ్ళు చంపాలనుకుంటారు, ఎట్లా ప్రభువా, అయినా పర్వాలేదు నీతో వస్తామని మిగిలిన శిష్యులతో తోమంటున్నాడు, యేసయ్యతో పాటు మనం చనిపోవడానికి వెళ్దాం పదండి అని. నిజంగా యేసయ్య కొరకు తర్వాత హతసాక్షులు అవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ యేసయ్యను వాళ్ళు వదిలిపెట్టలేరు. నిజంగా యేసయ్య గుటంగా ఆయన ప్రేమించినటువంటి స్నేహితుడిగా భావించిన లాజరును, చనిపోయిన లాజరును తిరిగి లేపినాడు. నిజమైన స్నేహితుడు నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన జీవం కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకొని నీ దేవునితో నువ్వు స్నేహం కలిగి జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడిని దీవించునుగాక.